ప్రస్తుతం మనతో పాటు పెనంలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మీ ప్రత్యర్థి ఆ యొక్క ఆర్థిక సమస్యను మీరు ఎదుర్కోగలుగుతారు. జోగి రమేష్ అనే వ్యక్తి మైలవరంలో అతని స్థాయి ఏంటి? ఒక అటెండర్ గానో లేదా గుమస్తాగానో పనిచేసిన వ్యక్తి. నేను పెనంలూరు నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏం లేదు. తప్పకుండా అతని బండారం ఏంటనేది త్వరలోనే. ప్రజల పక్షాన మాత్రమే మీ గొంతు ఎత్తి మాట్లాడే ఒక బోడే ప్రసాద్ గారు ప్రత్యర్థుల పట్ల గొంతు ఎత్తకపోవడానికి ఇదొక కారణం అయి ఉండొచ్చు కదా అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడి విజయం సాధించిన వ్యక్తి బోడే ప్రసాద్ అని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ 2024లో ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలవబోతున్నారు? తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీటు గెలిచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తారు. పెనంలూరుని ఒక మోడర్న్ పెనంలూరుగా మార్చే ఆలోచనలు ఏమున్నాయి సార్ మీకు? ఒక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా రాష్ట్రమే ఒక మోడల్ అవుతుంది. 175 అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ప్రజలు ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వలన, ముఖ్యమంత్రి వలన తీవ్రంగా రాష్ట్రం నష్టపోయారు అని. టీడీపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజకిషోర్. ప్రస్తుతం మనతో పాటు పెనంలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రజలంటే బోడే ప్రసాద్ గారు అంటే ప్రజలు ఆ విధంగా ట్రెండ్ని మార్గా క్రియేట్ చేసుకుని జనంలోకి వెళ్తున్నారు. సో ఈ 2024 ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి జోగి రమేష్ గారికి ఏ విధంగా పోటీ ఇవ్వబోతున్నారు, ఆయన ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు, ప్రజల మీద ఆయన పెట్టుకున్న విశ్వాసం, నమ్మకం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఈ ఇంటర్వ్యూ కొనసాగుతుంది. సో సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మొట్టమొదటిగా ఈ పెనంలూరు నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, మీ యొక్క కార్యకలాపన ఏ విధంగా సాగుతుంది సార్? ఇది ఈ రోజు నుంచి కాదు సార్, ప్రజలు ఎప్పుడు కూడా బేరీజ్ చేసుకుంటా ఉంటారు ప్రతి ఎలక్షన్లో కూడా. అయితే 2019లో జరిగిన ఎలక్షన్ మాత్రం అది ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలందరూ కూడా ఒక అవకాశం అంటాం, అతని మీద సెంటిమెంట్, తండ్రి చనిపోయిన ఉన్నాడు అని చెప్పేసి ఒక వేవ్ తోటి ప్రభుత్వం రాగలిగింది. కానీ ఆ రోజు కూడా మంచి ఫైట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సరైన రీతిలో మనం వెళ్ళకపోవడం వల్లనే ఓడిపోయామని అనుకుంటాను. 5 సంవత్సరాలు కూడా మంచి బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చాం. ఈ 5 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం ఆదేశిస్తే ఆ కార్యక్రమం ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువగా విజయవంతం అయ్యే విధంగా సక్సెస్ చేసుకున్నాం. అట్లాగే నిత్యం ప్రజల్లో ఉన్నాం. ఏ రోజులో కూడా ప్రజల్లో లేకుండా ఉన్న రోజు ఒక్క రోజు కూడా లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఇక్కడికి నాన్ లోకల్ అభ్యర్థి ఇక్కడికి వచ్చేసరికి ప్రజలు కూడా బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా బోడే ప్రసాద్ ప్రజల్లో ఉన్నాడు, నిత్యం మా దగ్గరికి వస్తూ ఉన్నాడు. బోడే ప్రసాద్నే గెలిపించాలి అనే నేను కట్టల పైన కానీ లేకపోతే ఊర్లో కానీ తిరుగుతూ ఉంటే ఈసారి అందరం కూడా మీకే ఉన్నాము అని చెప్తా ఉంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం, ఆనందంగా కూడా ఉంది. ఎందుకనంటే ప్రజల్లో నిత్యం ఉన్నాం కాబట్టి ప్రజలు ఈ రోజున నా పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నారు. సార్, 2019లో మీకు విజయం కాకుండా అభిజయం ఎదురైనప్పటికీ కూడా మీరు ఒక విజయం పొందినటువంటి ఎమ్మెల్యేగా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఎటువంటి నమ్మకంతో వాళ్ళకి ఎటువంటి భరోసా ఇద్దామని మీరు అంటే ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత గెలిచినా ఓడినా, అంటే గెలిస్తేనే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కార్యాలయంలో అందుబాటులో ఉండి పనులు చేస్తాను అని అంటే ప్రతి ఒక్కరూ ఎలక్షన్ టైంకి వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టేసి గెలిచేయచ్చు. కానీ మేము 5 సంవత్సరాల్లో కూడా ఏ కార్యకర్త వచ్చినా ఏ ప్రజలు వచ్చినా నియోజకవర్గం నుంచి నాకు చేతనైన సహాయం వాళ్ళకి చేసుకుంటూ అందుబాటులో ఉండి పోలీస్ స్టేషన్ పైన లేకపోతే హాస్పిటల్ పైన లేకపోతే ఇంకోటి ఏ పనైనా సరే మనకు చేతనైనంత వరకు సహాయం చేయగలిగే శక్తి నాకుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అది చేశాం. కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో మా మీద పోటీ చేయాలంటే అందరూ భయపడతా ఉన్నారు. సార్, మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ గురించి ఒక పబ్లిక్ టాక్ రూపంలో తెలుసుకోవడం కూడా జరిగింది. మాక్సిమం బోడే ప్రసాద్ గారు వస్తేనే మాకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేస్తారు, సమస్యలు క్లియర్ చేస్తారు అనే ఒక వాళ్ళకి నమ్మకంతో ఉన్నారు. సార్, సరే, మీరు ఆ నమ్మకాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు? అదే నేను చెప్తా ఉన్నా,
నన్ను గెలిపిస్తే నేను ప్రజల దగ్గరికి వెళ్తా. నా మీద పోటీ చేసి నాన్ లోకల్ అభ్యర్థిని పోటీ గెలిపిస్తే అతను ఎత్తుక్కుంటూ ప్రజలు వెళ్ళాలి. నాకు ఇది ఒకటే వినాదం, మీరు నాకు ఒక ఓటేయండి, 5 సంవత్సరాలు మీ దగ్గరికి వచ్చి ఒక సేవకుడిగా పనిచేస్తా. కార్యకర్తలకి ఒకటే వినాదం, మీ 40 రోజులు పనిచేయండి, 5 సంవత్సరాలు కార్యకర్తలకి అటు ప్రజలకి కూడా సేవ చేసుకుందాం అని చెప్పి నేను ఒకటే పిలిపిస్తా ఉన్నా. అదే విధంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నా. సార్, ఆర్థికంగా చాలా అటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మీ ప్రత్యర్థి ఆ యొక్క ఆర్థిక సమస్యను మీరు ఎదుర్కోగలుగుతారు? ఇప్పుడు నేను ఒక రైతు కుటుంబం, నిజంగా చెప్పాలి అని అంటే ఒక పెద్ద కుటుంబం, 25 ఎకరాల భూమి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. సరే, 2002 నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వటం, మొత్తం ఉన్న భూమి అంతా అమ్ముకోవటం, చివరికి నాకు 2.5 ఎకరాలు పిల్లలకి ఇవ్వగా మా అబ్బాయికి ఇచ్చింది నేను 2.5 ఎకరాలు. జోగి రమేష్ అనే వ్యక్తి మైలవరంలో అతని స్థాయి ఏంటి, ఒక అటెండర్ గానో లేదా ఒక గుమస్తాగానో పనిచేసిన వ్యక్తి ఈరోజు 100 కోట్ల రూపాయల్లోకి ఎలా వచ్చాడు అంటే ఏం వ్యాపారాలు చేశాడు? మైలవరంలో బూడిద దోపిడీ, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, పెడంలో చెరువులు తవ్వుకునే వాళ్ళ దగ్గర కప్పం కట్టించుకోవటం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ. పెడన్ నియోజకవర్గంలో పేదవాళ్ల భూములు కూడా కాజేసే పరిస్థితికి మరి జోగి రమేష్ ఉన్నాడు అని అంటే నిజంగా ఆ నియోజకవర్గాల నుంచి అనేక మంది ఫోన్ చేస్తా ఉన్నారు. సార్, వాడిని ఎలా ఓడిస్తారో ఓడించండి, మాకు కసిగా ఉంది, మేము ఈ నియోజకవర్గం వచ్చి వాళ్ళ సాయంత్రం ఒక ఆయన వస్తున్నాడు, ఎస్సీ లీడర్ వచ్చి అన్నాడు, ఆయన చేసిన దుర్మార్గాలు ప్రెస్ ముందు చెప్తానండి, దయచేసి అవకాశం ఇవ్వండి అంటే తప్పకుండా రండి, ఏర్పాటు చేస్తానని కూడా చెప్పాను. అలా మైలవరం నుంచి పెడన్ నుంచి కూడా ఫోనులు చేసి ఇతను దుర్మార్గాలు బయట పెడతానని చెప్తా ఉన్నారు. ఇంతకన్నా నేను పెనమూరు నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏం లేదు. తప్పకుండా అతని బండారం ఏంటనేది త్వరలోనే బయటపడుద్ది. అక్కడ నియోజకవర్గ ప్రజలు వచ్చి ఇక్కడ చెప్తారు, మీటింగుల్లో పాల్గొంటారు. వాళ్ళకి అతను చేసిన దుర్మార్గాలు కానీ లేకపోతే రౌడీజం కానీ అన్నీ కూడా, లేకపోతే అవినీతి కానీ అన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తారు. సార్, మీరు పార్టీ అంటే మీరంటే పార్టీ ఆ విధంగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు, సో ఆల్ ఆఫ్ సడన్ గా మేము మీకు టికెట్ అలాట్ చేయలేకపోతున్నాము అని అనడానికి గల కారణం ఏంటి సార్? నేను ఎక్కడ పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎక్కడ విమర్శించలా. నేను మొదటి రోజు నుంచి కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నా మీద ఏదైనా అపోహ పెట్టుకుని సీట్ ఇవ్వకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు ఫోటోతోనే గెలుస్తానన్నాను కానీ నేను వేరే పిచ్చి ఆలోచనలు కానీ లేదా పిచ్చి అవతల పార్టీలతో వెళ్తానంటాం కానీ అలాంటివి ఎక్కడా కూడా మాట్లాడలా. ఎక్కడ దూషించడం కూడా జరగల. నాకు ఆయన అంటే అంత అపారమైన గౌరవం కాబట్టి అలా మాట్లాడాను. సార్, కేవలం ప్రజల్లో మీకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఈ విధంగా చేశారేమో అనుకోవచ్చు కదా? అయి ఉండొచ్చు. అయినా నేను ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని నేను అద్దుమీరి మాట్లాడలేదే. చంద్రబాబు నాయుడు గారి మీదే నేను గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఒకవేళ మన కాకుండా వేరే అభ్యర్థిని ఇక్కడ పెడితే అది వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి మీ ఫోటో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తానన్నా కానీ నేను ఎక్కడ వేరే మాట్లాడలేదుగా. అవును సార్. సార్, ఇది మీ మీద వచ్చినటువంటి ఆరోపణ, ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేశారు అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ముందు అలర్ట్ చేయకుండా ఎట్లా చేస్తారు? స్ట్రాటజీ ప్లే అంటే నా ఒక్కడి మీద ఎలా అవుతుంది? చేస్తే స్టేట్ అంతా చేయాలి కదా. అది మొన్న పిఠాపురంలో కూడా సీటు జనసేన పార్టీకి వెళ్ళింది. సో పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారికి ఇవ్వలేకపోయారు. సో అది అలా కొనసాగింది. కానీ ఇక్కడ మాత్రం ఇవ్వను అని మళ్ళీ మీకే ఇచ్చారు టికెట్. పిఠాపురంలో అలయన్స్ లో పోయింది, ఇక్కడ అలయన్స్ లో పోవటం కాదు. ఇక్కడ సీనియర్లకి ఆపర్చునిటీ కలిగించాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు రాకుండా కానీ నాకు ఇవ్వకూడదు అనేది అక్కడ అనలేదు. అయితే అకామిడేట్ చేయలేకపోతున్నాము అని అంటే వేరే వాళ్ళకి సీనియర్కి ఏదన్నా ఇచ్చే ఆలోచన చేశారేమో అని ఆలోచన. అంటే ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్కి ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు కేటాయించాలి, పెట్టుబడి పెట్టాలి. సో ఆ విషయంలో మీ ప్రత్యర్థిని మీరు ఎదుర్కోగలరా లేరా అనే ఒక అనుమానంతో ఆపారు అనుకోవచ్చు సార్? 100%. నేనేమి ఎక్కడ భూదందాలు, ఇసుక దందాలు, లేకపోతే అవినీతి చేయటాలు కానీ కాంట్రాక్టర్ దగ్గర ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర అయినా కానీ వర్కులు చెయ్యండి, డెవలప్ చేయండి, మీకేదన్నా నాకు సహాయం చేయాలంటే ఎలక్షన్ అప్పుడు సహాయం చేయండి అన్నానే తప్పితే నేను ఎక్కడా కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా నేను చేయి చాచింది లేదు, రూపాయి తీసుకుంది లేదు.
నేను అందుకే ఇవాళ నా నిజాయితీ ప్రజలు గుర్తించారు కాబట్టే ఈరోజు ప్రజలు నా మీద విశ్వాసంతో ఉన్నారు.